వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో కారు బీభత్సవం. జిల్లా అధికారులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మృతి, గొప్ప మనసు చాటుకున్న భర్త. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం, జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. నాగర్ కర్నూల్లో ఫేక్ ఐడి కార్డులతో వ్యాపారుల వద్ద డబ్బు వసూలుకు పాల్పడుతున్న ఇద్దరు యువతులు. పర్యావరణ సమతుల్యత కోసం మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత, ఎమ్మెల్యే దట్ల సుబ్బారావు. జోరు వానలోనూ వాడపల్లి వెంకన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తుల తాకిడి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి కనబర్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిడబ్ల్యూఈ ఐసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసిగ్లోస్ బ్రూక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాల చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ కృషి చేస్తుందని, ప్రత్యేకించి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టర్లు, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాయని రోసి తమ సిడబ్ల్యూఈ ఐసీ కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన తదితర ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ను పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ ఆసక్తి చూపింది. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. కుప్పం పట్టణం టీబీ రోడ్లో నూతనంగా సత్య జ్యువెలర్ని ఎమ్మెల్సీ డాక్టర్ కంచె శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యువెలరీ అధినేత సత్యరాజ్ విద్యా సామగ్రిని ఎమ్మెల్సీ చేతికి అందజేసి పేద విద్యార్థులకు అందించవలసిందిగా కోరారు. అనంతరం సత్యరాజ్ మాట్లాడుతూ స్వచ్ఛమైన, నాణ్యమైన వెండి, బంగారం ఆభరణాలతో పాటు కరంగలి మాలలు విక్రయించబడతాయని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న వంపువాగు తొర్రూరు నుండి కాటాయపాలెం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు. జోరువానలోనూ పెన్షన్లు అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి ఒక రోజు ముందుగానే పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పెన్షన్దారులకు ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమెల్లి తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 మరియు ఇతర పెన్షన్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి, పాఠాల వెంకటరామరెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండలం కొమరిపాలెం గ్రామ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Karena itu, kalau dia jeruk sop.
వాటి మీద జనానికి రైతాంగానికి గాలి తినలేదు నక్కలు సోపించి ఈ అమ్మాయి గారు మన చంపేటలో 2 సంవత్సరాలు నేర్పితే చేద్దాం. రమ్మనండి సెట్టిపల్లిపేటలో రండి మీరు రమ్మనండి. పేరు చెప్తావా? అందరికీ తక్షణ అమ్మా చంద్రబాబు రోజు ముందు ఇచ్చేసారు మీకు ఆదివారం సెలవు అందరికిల్లు చంద్రబాబు నాయుడు గెలిచారు. అదే ఎలక్షన్ ముందు జగన్ ఎంత ఇబ్బంది పెట్టడం 3 నెలలు అప్పుడు ఇస్తుంది కదా. వారంటీర్ లేకపోతే కంపెనీ కుదరదు ఇంటికి అన్నారు. వాళ్ళ పెద్ద కంపెనీ 3 నెలలు ఏ ఇబ్బంది లేకుండా సార్ ఆ రైతు రోజు ముందు చూసారు. హైదరాబాద్ రామ్నగర్లోని మానిమ్మ బస్తీలో హైడ్రా బుల్జర్లో అడుగుపెట్టాయి. నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఈ ప్రాంతాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఆక్రమణాలపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాలని తేలడంతో ఇవాళ ఉదయం కూల్చివేతలు మొదలయ్యాయి. పేదల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు మండలంలోని పంచలింగాల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ డబ్బులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ఆరోపించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ఇక రేపు సెలవు దినం కావడంతో పెన్షన్దారులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేసిందన్న ఎంపీ నాగరాజు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 లోని హామీలను దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ఇంకొంచెం ఎయిర్పోర్ట్ అడుగు ఓకే
మనం నేతాజీ కూడా ఇంకో భాష ఉన్నాం కాబట్టి మనం ఈ భాషను నేర్చుకున్నాం. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, నీట మునిగిన వాహనాలు. జల దిగ్బంధంలో విజయవాడ బస్టాండ్. ఏపీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడ బస్టాండ్ చుట్టూ వరద చేరింది. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లోకి ముఖాలలోతు నీరు రావడంతో బస్సులు, లారీలు రోడ్లపైన నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు గన్నవరం పోలీస్ స్టేషన్ను వరద చుట్టుముట్టింది. గుడ్లవల్లేరు సంఘటనలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతిని కళాశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపించింది. దీంతో బాధిత విద్యార్థులు యాజమాన్యంపై మండిపడుతున్నారు. పోలీసులు ఇంకా విచారణ చేయకముందే ఆ యువతిని ఇంటికి ఎలా పంపుతారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు హాస్టల్లో ఎలాంటి పరికరాలు గుర్తించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అరే కార్ నెంబర్ చూడరా ఒకసారి. కార్ నెంబర్ కూడా పనికి వస్తుంది. కూర్చుంది వెనకాల. అది మన కారేరా. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కూడా పనికి వచ్చిద్దిరా. మందర వెనకాల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా? హెల్త్ బాగాలేదని తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? హెల్త్ బాగాలేకపోతే చేతిలో కవర్ ఏంటంట? హైదరాబాద్ బంజారాహిల్స్లో కారు బీభత్సవం. వేగంగా వచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్లో పార్కు చేసిన కారు ఆటోను ఢీకొట్టిన కారు అనంతరం పల్టీ కొట్టిన కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విజయవాడలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మొగర్లాజాపురం సున్నపు బట్టీలు సెంటర్ సమీపంలో ఉన్న మసీద్ పక్కన కొండ చర్యలు జారిపడ్డాయని స్థానికుల ద్వారా సమాచారం అందింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి పట్టణంలోని చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం చేయడం కోసం హామీలను కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మీరు రామగుండంలో ఇలా పవర్ ప్లాంట్ పెట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. అయితే అక్కడ ఉన్నటువంటి జెన్కో నేతృత్వంలో ఆ ప్లాంట్ ప్రారంభమైతే మాకు ఉపాధి వాళ్ళు కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాడు మీరు ఎన్నికల సమయంలో ఈ ప్రాంతానికి భరోసా యాత్ర పేరిట వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలలో ఇలా ఒక్కటి కూడా నెరవేరలేదని ఇలా ప్రజలందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఇలా మీ పర్యటనలో కనిపిస్తూ ఉన్నది. మహిళలకు ఇస్తా అన్నటువంటి 2,500 రూపాయలు మరి ఇవ్వాలని ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తా అన్నటువంటి పెన్షన్ను ఇలా 4,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఇలా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటి వరకు వాటి ఊసే లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేసినటువంటి ఆ సందర్భంలో మీరు అందరికీ కూడా రుణమాఫీ చేస్తామని అన్నారు. మరి ఇలా పెద్దపల్లి జిల్లాలో రుణమాఫీ రానటువంటి రైతులందరూ కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇలా మీరు ఇక్కడికి వస్తున్న సందర్భంలో రుణమాఫీ పైన స్వచ్ఛమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతాంగం పక్షాన అనేక పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఆ పోరాటాలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రాంతంలో ఐటీ పార్కు నెలకొల్పడం కోసం కేటీఆర్ గారు ఫౌండేషన్ వేసారు. దాని మీద మీరు సమాధానం చెప్పాలి. ఇలా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మేము ప్రారంభం చేసినాం. వాటన్నింటినీ ఇలా బ్రేక్ అయినాయి. ఇలా పనులు కొనసాగడం లేదు. ఆ పనులను కొనసాగించేటువంటి దిశగా మీరు ఇలా ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు మీరు తప్పకుండా వాటిని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆగస్టు 31వ తేదీన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంలో పర్యటించనున్నారు. ఏర్పాట్లలో భాగంగా గోదావరి పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో సభా ప్రాంగణానికి ఏర్పాట్లను రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, వారితో పాటు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ పెద్దపల్లి డీసీపీ చేతన, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజ్, గోదావరి ఏసీపీ ఎం శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం నగరపాలక, మేయర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా నాయకులు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఖచ్చితంగా రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావాలి. రామగుండంలో 1:800 కట్టాలి. రామగుండంలో ఉన్నటువంటి రైతు ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు ఇవ్వాలి. గోదావరికని రామగుండం కార్పొరేషన్లో సింగరేణి ప్రాంతాల్లో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలి. ఈ ప్రాంతాన్ని మెడికల్ హబ్తో పాటు బిజినెస్ హబ్గా ఈ ప్రాంతాన్ని మరొకసారి అన్ని రకాలుగా ఆదుకోవాలి, అభివృద్ధి చేయాలి. ఒక సంక్షేమ మాట ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినామో దాన్ని నిలుపుకోవడానికి ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో మా నాయకుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనను, వారి యొక్క సహకారంతో మరి రేపు
రామగుండానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు స్వయంగా వాళ్ళు పర్యవేక్షిస్తున్న సందర్భంగా యావత్ రామగుండం ప్రజలు ఉత్తర తెలంగాణ పెద్దపల్లి జిల్లా పక్షాన వారికి ఘన స్వాగతం పలుకుతా ఉన్నాం. వారి ప్రాంతంలో వచ్చే 188తో పాటు పైలట్ ప్రాజెక్ట్గా OCP4 మూసిపోయేవంట దాన్ని హైడల్ ప్రాజెక్ట్ కింద తీసుకురావడానికి ఒక ఆలోచనతో రామగుండం బాగుపడాలని ఉత్తర తెలంగాణలో ఒక పవర్ హబ్గా NTPC ద్వారా 300 to 800తో పాటు మరి 500 మెగావాట్స్ 190 800 మెగావాట్స్తో పాటు గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ప్రాజెక్టులు కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలతో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ 100 కోట్లతో STP నిర్మించే కార్యక్రమానికి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రారంభించడానికి వస్తున్న నాయకునికి ఘన స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నా. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు. నెల్లూరు 11వ డివిజన్ NTR నగర్లో మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం ఉదయం 6 గంటలకే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సూర్య తేజలతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పెన్షన్ పంపిణీ చేస్తుండటంతో అటు పెన్షన్దారులు ఆనందం వ్యక్తం చేయగా ఇటు అధికారులు ప్రజాప్రతినిధులు మంత్రి నారాయణ పనితీరును మెచ్చుకుంటున్నారు. జోరు వానను సైతం లెక్క చేయకుండా ఇంటి వద్దకు వచ్చిన మంత్రిని లబ్ధిదారులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదును అందుకుని అభినందనలు తెలియజేశారు. దీనికి లేవా? ఇది కూడా ప్రాబ్లం ఉంది. సార్ మీరు ఓకే సార్. అది పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఎడిట్ చేస్తాం. అదే అది పోర్టల్ ఓపెన్ 2 నెలల పాలసీ వస్తుంది. వచ్చిన తర్వాత టైం పడుతుంది చేస్తాం. అదే గవర్నమెంట్ పాలసీ ఇస్తారు. వచ్చిన తర్వాత ఏం చేయాలి చేస్తాం. బాలకృష్ణ ఎట్లా? ఓకే ఓకే అమ్మా నువ్వు ఇట్రమ్మా పక్కన సార్ అమ్మా సొంతగా అప్లై చేయలేదా? ఇస్తారు, ఇల్లు ఇస్తారు, తొందరలోనే ఇల్లు ఇస్తారు. ఇల్లు తొందరలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ సూర్యపల్లి నంద ఈ నెల 31వ తేదీన జిల్లాలో పర్యటించినట్లు జనగాం జిల్లా ప్రధాన జడ్జి డి రవీంద్ర శర్మ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి శనివారం జనగామ జిల్లా కేంద్రానికి చేరుకుని ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు ఆవరణలో మొక్కలను నాటనున్నారని, లేడీ అడ్వకేట్స్ రూము, ఎలక్ట్రానిక్ లైబ్రరీ, బ్యాడ్మింటన్, షటిల్ కోర్టు, మెడికల్ క్యాంప్, బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని, అనంతరం జిల్లా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు అధ్యక్షత వహిస్తారని వివరించారు. సార్ 1 minute. ఓకే సార్. ఇది చూడండి సార్.
ఓకే సార్. సార్ మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.